నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో 5 కార్పొరేషన్ల పీఠాలు హస్తగతం కొత్తగూడెంలో సిపిఐతో జతకట్టిన కాంగ్రెస్ 85 పురపాలికలను దక్కించుకున్న అధికార పార్టీ 17 మున్సిపాలిటీలను దక్కించుకున్న బీఆర్ఎస్ కరీంనగర్ కార్పొరేషన్ను దక్కించుకున్న బీజేపీ నారాయణపేట పురపాలికలోనూ కమలదళం పాగా ఉద్రిక్తతలు కోరం లేక 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా సర్కారు అరాచకాలకు పాల్పడిందన్న కేటీఆర్ బీఆర్ఎస్ కాంగ్రెస్లపై రామచంద్రరావు విమర్శలు వాట్సాప్ గవర్నెన్స్ అమరావతి ప్రణాళికపై బిల్ గేట్స్ ప్రశంస ఏఐ అగ్రిటెక్ సేవలకు కితాబు గేట్స్ ఫౌండేషన్ నిబద్ధతను కొనియాడిన చంద్రబాబు పవన్ జేఈఈ మెయిన్స్ 1 ఫలితాలు విడుదల 12 మందికి 100% ఆంధ్రప్రదేశ్ నుంచి 2 తెలంగాణ నుంచి 1కి 100% స్కోర్ ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైన ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఎక్స్పోను ప్రారంభించిన ప్రధాని కృత్రిమ మేధను అందరికీ అందుబాటులోకి తేవాలన్న కేంద్రం అమెరికా ఇరాన్ మధ్య 2వ విడత శాంతి చర్చలు జెనీవా వేదికగా రేపు భేటీ కానున్న ఇరు దేశాల ప్రతినిధులు ఒప్పందంపై సర్వత్రా ఉత్కంఠ తెలంగాణలోని నగరపాలికలు మున్సిపాలిటీల్లో మేయర్లు చైర్పర్సన్ల ఎన్నిక తీవ్ర ఉత్కంఠ ఉద్రిక్తతల నడుమ సాగింది 7 కార్పొరేషన్లో 5ంటిని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది కొత్తగూడెంలో సిపిఐతో జతకట్టి డిప్యూటీ మేయర్ పదవిని చేజెక్కించుకుంది కరీంనగర్ నగరపాలిక బీజేపీకే దక్కింది మున్సిపాలిటీలో ఉద్రిక్తతలు 11 చోట్ల ఎన్నికల వాయిదాకు దారితీశాయి రాజకీయంగా కత్తులు దూసుకునే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు కొన్ని పురపాలిక పీఠాల కోసం పరస్పరం సహకరించుకున్నాయి తెలంగాణ పురపాలక ఎన్నికలు జరిగిన 7 కార్పొరేషన్లలో 5 చోట్ల కాంగ్రెస్ మేయర్ పదవులు దక్కించుకుంది మంచిర్యాల రామగుండం మహబూబ్ నగర్ నల్గొండ నిజామాబాద్ కార్పొరేషన్లలో పాగా వేసింది ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ పీఠం హస్తగతమైంది మంచిర్యాల మేయర్గా మధు డిప్యూటీ మేయర్గా రమ్య ఎన్నికయ్యారు రామగుండం మేయర్గా మహంకాళి స్వామి డిప్యూటీ మేయర్గా ఎల్లయ్యని ఎన్నుకున్నారు నల్గొండ మేయర్గా బుర్రి చైతన్య ఏకగ్రీవంగా ఎన్నిక కాగా డిప్యూటీ మేయర్ పదవి మహమ్మద్ అష్రఫ్ అలీని వరించింది మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ గా గుముల మమత ఎన్నికయ్యారు డిప్యూటీ మేయర్ పదవి మారేపల్లి సురేందర్ రెడ్డిని వరించింది నిజామాబాద్ మేయర్ గా ఉమారాణి డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం కార్పొరేటర్ సల్మా తహసీన్ ఎన్నికయ్యారు కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐకి కాంగ్రెస్ మద్దతిచ్చింది మేయర్ గా సిపిఐకి చెందిన మూడ్ గణేష్ డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ నాయకురాలు లలిత కుమారి ఎన్నికయ్యారు ఉత్కంఠ రేకెత్తించిన కరీంనగర్ కార్పొరేషన్ 3 స్వతంత్రులు బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో బీజేపీకే దక్కింది కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు మొత్తం 116 మున్సిపాలిటీల్లో 11 చోట్ల చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడగా 85 చోట్ల పీఠాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరుమలగిరి మినహా అన్ని పురపీఠాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 పురపాలికల్ని హస్తగతం చేసుకుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 మున్సిపాలిటీలను దక్కించుకుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5 పురపాలిక పీఠాలు హస్తం పార్టీ ఖాతాలోకి వెళ్లాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7ంటికి 7 మున్సిపాలిటీల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 పురపాలికల్ని దక్కించుకుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 మున్సిపాలిటీలు అధికార పార్టీకే దక్కాయి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 10 పురపీఠాల్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7ంటికి 7 పురపాలికల్ని కైవసం చేసుకుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6ంటిలో కాంగ్రెస్ పాగా వేసింది బీఆర్ఎస్ 17 పురపీఠాల్ని దక్కించుకుంది గడ్డపోతారం గుమ్మడిదల ఇస్నాపూర్ జిన్నారం ఆలంపూర్ ఐజా మూడుచింతలపల్లి ఎల్లంపేట దుబ్బాక రాయికల్ ఆసిఫాబాద్ తిరుమలగిరి గజ్వేల్ చేర్యాల జమ్మికుంట సిరిసిల్ల తూప్రాన్ పురపాలికల్లో గులాబీ జెండా ఎగరవేసింది బీజేపీ నారాయణపేట మున్సిపాలిటీని దక్కించుకోగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వడ్డేపల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకుంది బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల మద్దతుతో భైన్సా ఆదిలాబాద్ పురపాలికల్లో స్వతంత్రులు చైర్పర్సన్లుగా ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది కోరం లేక కొన్ని చోట్ల ఎక్స్ అఫీషియో ఓట్ల వివాదంతో మరికొన్ని చోట్ల ఎన్నిక రేపటికి వాయిదా వేశారు పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్తతల వల్ల ఎన్నిక నిలిపేశారు
తెలంగాణ వ్యాప్తంగా పలు కారణాల వల్ల 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడింది. తొర్రూర్, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నాకల్, జనగాంలో చైర్పర్సన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడ 16 వార్డులుండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎక్స్ అఫీషియోగా వరంగల్ ఎంపీ కడియం కావ్య ఓటు నమోదుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పీఏపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయగా గొడవ పెద్దదైంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టి లాఠీచార్జ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ చైర్మన్ ఎన్నిక తీవ్ర గందరగోళానికి దారితీసింది. 24 వార్డులున్న మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక కోసం 23 మంది కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకోగా బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్ రాలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో శాంతి భద్రతల కారణాల దృష్ట్యా ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో కోరం లేక చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. జనగామలోని 30 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు సమానంగా స్థానాలు సాధించాయి. ఈ నేపథ్యంలో స్వతంత్రుల మద్దతు కోసం పార్టీలు పోటీపడ్డాయి. 28వ వార్డు మెంబర్ను కిడ్నాప్ చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పల్లాపై నమోదైన కేసు విచారణ జరిగిన తర్వాతే ఎన్నిక జరపాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. ఇరు వర్గాల నిరసనతో ఎన్నిక వాయిదా వేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ నుంచి గెలిచిన 2 అభ్యర్థుల గైర్హాజరుతో ఎన్నికను అధికారులు మంగళవారానికి వాయిదా వేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పడిన ఉద్రిక్తతకు తోడు కోరం లేక చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాగా పోలీసులు లోనికి అనుమతించలేదు. ఇరు వర్గాల నిరసనతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక, అరాచక విధానాలను అనుసరించిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. స్వయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలే ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేసే ప్రయత్నాలు, దాడులకు పాల్పడ్డారని, వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తొర్రూరు, జనగామ, క్యాతనపల్లి, కాగజ్నగర్ వంటి చోట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కేటీఆర్ తప్పుపట్టారు. ఎక్స్ అఫీషియో ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేసుకుని మరీ పదవులను పొందాలని చూడడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా అభివర్ణించారు. కోరం ఉన్న చోట్ల కూడా ఎన్నిక వాయిదా వేయడం ఎన్నికల సంఘం పనితీరుపై మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. హంగు వచ్చిన మున్సిపాలిటీలపై దృష్టి పెట్టిన కేటీఆర్ 8 పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. మున్సిపాలిటీలు తక్కువగా వచ్చినప్పటికీ తమకు ఓట్ల శాతం పెరిగిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. చాలా మున్సిపాలిటీలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిందన్నారు. కొన్ని చోట్ల తమ అవకాశాలను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం చేతులు కలిపాయని రామచంద్రరావు ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, ఇండిపెండెంట్ కొంతమంది వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు బీజేపీని నిజామాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్, కామారెడ్డి ఇటువంటి స్థానాల్లో మా ఒక మేయర్షిప్, చైర్మన్షిప్ రాకుండా ప్రయత్నం చేసిందంటే ఈ నలుగురు కలిసి చేశారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కలుస్తుందని నాకు అర్థం కాదు. చెప్తారు కదా వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ కూడా మన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు మరి కేటీఆర్ కూడా చెప్తారు కదా వీళ్ళిద్దరు కూడా చెప్పేసి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చెప్పాలి మీ బంధాన్ని ఏమనాలి, ఏ పేరు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రణాళికలపై టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం విస్తరణపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరిపారు. ప్రపంచ టెక్నాలజీ రంగానికి దిశానిర్దేశం చేసిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. బిల్ గేట్స్ కు సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవలు, డేటా లేక్ తో శాఖల సమగ్ర అనుసంధానం, అవేర్ 2.0 ఆధారిత తక్షణ నిర్ణయ వ్యవస్థ, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వినూత్న విధానాలను బిల్ గేట్స్ పరిశీలించారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయడం బాగుందని గేట్స్ కితాబిచ్చారు. అవేర్ 2.0 ద్వారా
ద్వారా రియల్ టైంలో సమాచారం సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు వివరించారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్తో పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. బయో డిజైన్ ద్వారా వైద్య సేవల విధానాలను అడిగి తెలుసుకున్న గేట్స్, డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికి అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందన్నారు. పన్ను వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందని గేట్స్ ప్రశంసించగా, జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగినట్లు సీఎం చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను గేట్స్ కు చంద్రబాబు వివరించారు. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని, గ్రేట్ వర్క్ అని బిల్ గేట్స్ మెచ్చుకున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, కార్యాచరణపై బిల్ గేట్స్ కు సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. 1997లో బిల్ గేట్స్ తో తొలి సమావేశం, తర్వాత హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ స్థాపన తదితర ఘట్టాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రజారోగ్య రంగంలో నిపుణుల సలహా మండలి ఏర్పాటు చేసి యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ద్వారా ముందస్తు వైద్య సేవలు అందిస్తున్నామని, తక్కువ ఖర్చుతో నిర్ధారణ పరీక్షల అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. గేట్స్ ఫౌండేషన్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏపీకి కొత్త దశ దిశ అందిస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో సాంకేతిక వినియోగాన్ని బిల్ గేట్స్ స్వయంగా పరిశీలించారు. చంద్రబాబు, లోకేష్ తో కలిసి గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఉండవల్లిలో ఓ అరటి తోటను సందర్శించారు. ఏఐ టెక్నాలజీతో చీడపీడల్ని గుర్తించడం గురించి రైతులను బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ల సాయంతో పురుగుమందుల పిచికారీ గురించి ఆరా తీశారు. రైతులతో బిల్ గేట్స్ స్వయంగా మాట్లాడారు. తర్వాత విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియానికి వెళ్లిన బిల్ గేట్స్ కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. బిల్ గేట్స్ ఏపీ పర్యటన దాదాపు 5 గంటల పాటు సాగింది. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై చంద్రబాబు, పవన్, లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. 1990లో బిల్ గేట్స్ ను కలిసినప్పటి ఆలోచనలే టెక్నాలజీ ఆధారిత పరిపాలనకు బాటలు వేశాయని సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. సాంకేతికత ద్వారా మానవ జీవనం మెరుగుపరచాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఏపీలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల బలోపేతానికి గేట్స్ ఫౌండేషన్ చూపుతున్న నిబద్ధతను పవన్ అభినందించారు. సమగ్ర, సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా అర్థవంతమైన సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోందన్నారు. సీఎంతో కలిసి బిల్ గేట్స్ కు ఆత్మీయ స్వాగతం పలకడం ఆనందంగా ఉందని పవన్ అన్నారు. సాంకేతిక ఆధారిత పరిపాలనలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం బలోపేతంపై చర్చలు సాగాయని మంత్రి లోకేష్ పోస్టు చేశారు. కూనవరం డ్రైన్ పూడికతీత కోసం కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చకాయలపుర మొగ వద్ద మత్స్యకారులు ధర్నా చేశారు. డ్రైన్ పూడికతీత పనులు తక్షణం చేపట్టాలని ఆందోళన నిర్వహించారు. 20 గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి మొగ వద్ద మహాధర్నా చేశారు. తీరంలో సుమారు 3000 ఎకరాల్లో విస్తరించిన సముద్ర పర్ర పూడికతో చేపలు దొరక్క గ్రామాలు వదిలిపెట్టాల్సి వస్తోందని మత్స్యకారులు వాపోయారు. పర్ర భూములను ఆక్రమించి సాగు చేస్తున్న ఆక్వా చెరువులను తొలగించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు వారికి నచ్చజెప్పి మహాధర్నాను విరమింపజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు ఢిల్లీలో అట్టహాసంగా మొదలైంది. భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భాగంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. పలు స్టార్టప్ల స్టాల్స్ను సందర్శించిన మోదీ ఆయా సంస్థల ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ ఎక్స్పోలో 600కు పైగా హై పొటెన్షియల్ స్టార్టప్లు కొలువుదీరాయి. 13 దేశాల పెవిలియన్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ నెల 20 వరకు జరగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రతినిధులు తరలివచ్చారు. ఏఐ అనేది కేవలం ధనిక దేశాలకే పరిమితం కాకూడదని, గ్లోబల్ సౌత్ అని పిలిచే అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఈ టెక్నాలజీ ఫలాలు అందాలని భారత్ వాదిస్తోంది. గ్లోబల్ ఏఐ కామన్స్ పేరుతో ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసి వ్యవసాయం, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో ఏఐని అందరికీ అందుబాటులోకి తేవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఎట్టకేలకు జేఈఈ మెయిన్ పేపర్ 1 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. 12 మంది అభ్యర్థులు 100% సాధించారని, వారిలో 3 రాజస్థాన్కు చెందిన వారని ప్రకటించింది. 100% సాధించిన వారిలో 2 ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ, ఢిల్లీ, బీహార్, ఒడిషా, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జి నరేంద్రబాబు 100% సాధించాడు. ఓబీసీ కేటగిరీలో నరేంద్రబాబుకు మొదటి ర్యాంకు వచ్చింది. మరో ఏపీ విద్యార్థి పసల మోహిత్కు 100% వచ్చింది. ఎస్సీ కేటగిరీలో ఏపీ విద్యార్థి దేవ శ్రీవేద్ మొదటి ర్యాంకు సాధించాడు. తెలంగాణకు చెందిన వివన్ శరద్ మహేశ్వర్కి కూడా 100% వచ్చింది.
10వ తరగతి విద్యార్థులు మొదటి విడత పరీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలని సిబిఎస్ఈ స్పష్టం చేసింది. 3 లేదా అంతకంటే ఎక్కువ పేపర్లకు హాజరు కాకుంటే రెండో విడత పరీక్షలను అనుమతించబోమని తెలిపింది. అలాంటి వారిని మరుసటి ఏడాది ఫిబ్రవరిలో జరిగే పరీక్షలకు మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లో తొలి విడత పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులను రెండో ఎడిషన్ పరీక్షలకు అనుమతించాలన్న విజ్ఞప్తులపై సిబిఎస్ఈ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. 1 లేదా 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను కంపార్ట్మెంట్ కేటగిరీలో ఉంచి రెండో విడత పరీక్షలకు అనుమతి ఇస్తామని వెల్లడించింది. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలన్న చిరకాల కోరిక నేడు నెరవేరిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆమంచర్లలోని ఇండస్ట్రియల్ పార్కును ఆయన సందర్శించారు. మొదటి విడతలో 7 కోట్ల రూపాయలతో 30 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసినట్లు వివరించారు. 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి చేయడమే లక్ష్యమని కోటంరెడ్డి వెల్లడించారు. గత 12 ఏళ్లుగా శాసనసభ్యుడిగా ఉన్న అనేక రకాల ప్రయత్నాలు చేశా. ఎట్టకేలకి నా కళ ఈనాడు పూర్తిగా సాకారం కాలేదు, కానీ కొంచెం కొంచెంగా సాకారం అవుతుంది. ఆనాడు లోకేష్ గారు నెల్లూరుకి పాదయాత్రకు ఇచ్చేసినప్పుడు పాదయాత్రలో ఇచ్చిన హామీ ఈరోజు పూర్తయింది. ఎప్పుడో ఈ కళ సాకారం కావాల్సింది. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేనున్నప్పుడు నెత్తి నోరు బాదుకున్న, అరిచి గీపెట్టిన, గొంతు అరిగిపోయింది, కానీ ఆ యొక్క కళ సాకారం కాలేదు. ఎట్టకేలకి ఈనాడు 30 ఎకరాల్లో సాకారం అయింది. గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి సన్నరకం వరి బోనస్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సన్నాలు క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చేందుకు 514.36 కోట్లు విడుదల చేసినట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. తద్వారా 2025-26 ఖరీఫ్ సీజన్లో సన్న రకాల వరి సాగు చేసిన 2.17 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్ కనీస మద్దతు ధర 2,389 రూపాయలకు తెలంగాణ సర్కారు ఇచ్చే 500 రూపాయల బోనస్ అదనం. పెండింగ్ బకాయిల విడుదలతో రైతులకు ఆర్థిక ఉపశమనం లభిస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కోటి ఎస్బీఐ కాల్పుల కేసులో పురోగతి లభించింది. నిందితుల్లో ఒకరిని టాస్క్ ఫోర్స్ టీం హర్యానాలో పట్టుకుంది. గత నెల 31న ఉదయం ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తిపై దుండగుడు కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం గాలించి హర్యానాలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం యూపీ, హర్యానాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి శాంతి చర్చలకు రంగం సిద్ధమైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి తెరదించేందుకు జెనీవా వేదికగా ఇరు వర్గాల మధ్య రేపు కీలక భేటీ జరగనుంది. ఇరాన్ అణు కార్యక్రమంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి, యుద్ధం రాకుండా నివారించడానికి ఇరు దేశాలు భేటీ కానున్నాయి. గత వారం ఒమన్ వేదికగా జరిగిన తొలి రౌండ్ చర్చల తర్వాత ఇప్పుడు స్విట్జర్లాండ్లోని జెనీవాలో రెండో రౌండ్ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు కూడా ఒమన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అమెరికాతో పరోక్ష చర్చల్లో పాల్గొననున్నారు. ఈ కీలక భేటీ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లను పంపించారు. ఈసారి చర్చలు కేవలం అణు ఒప్పందానికే పరిమితం కాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా ప్రధాన అజెండాగా మారాయి. పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ముమ్మర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 7 అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, తీవ్రమైన దుష్ప్రవర్తన కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. ఈ అధికారులు ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చడం, తగిన పత్రాలు లేకపోయినా దరఖాస్తులను ఆమోదించడం వంటి ఘటనలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పేర్కొంది. సస్పెండ్ అయిన వారంతా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ అధికారులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ ఎన్నికల సమయంలో డిప్యూటేషన్పై ఈసీ కింద పనిచేస్తున్నారు. వీరిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తిని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాజస్థాన్ భివాండీలోని ఓ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 7 కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. కుష్కెరా కరౌలి పారిశ్రామిక వాడలో భారీ శబ్దాలతో 4-5 పేలుళ్లు సంభవించాయి. భారీ ఎత్తున మంటలు వ్యాపించగా 6 అగ్నిమాపక యంత్రాలు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. వస్త్ర పరిశ్రమ పేరుతో లీజుకు తీసుకొని లోపల బాణసంచా తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రమాద సమయంలో 20 మంది ఉండగా 9 మంది లోపలే చిక్కుకుపోయారని ప్రాథమికంగా గుర్తించారు. వారిలో 7 సజీవ దహనం కాగా మరో 2 తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 3వ నెలలోనూ పెరిగింది. గత ఏడాది డిసెంబర్లో 0.83% నమోదు కాగా ఈ ఏడాది జనవరిలో 1.81% ఎగబాకింది. లోహ, ఆహారేతర, టెక్స్టైల్స్ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్లే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగిందని కేంద్ర పరిశ్రమల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆహార వస్తువుల ఆధారిత ద్రవ్యోల్బణం గత డిసెంబర్లో 0.43% ఉంటే ఈ జనవరిలో 1.55% పెరిగింది. కూరగాయల ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబర్ నుంచి జనవరికి 3.50% నుంచి 6.78% పెరిగిందని పరిశ్రమల శాఖ పేర్కొంది. ఆహారేతర వస్తువుల కేటగిరీలో ద్రవ్యోల్బణం ఏకంగా 2.95% నుంచి 7.58% పెరిగిందని వివరించింది. ఈ జనవరిలో చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2.75%గా నమోదైంది. విద్యుత్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు సాధించాయి. గత సెషన్లో 1048 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 650 పాయింట్లు పెరిగింది. ఉదయం 82,480 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడితో 82,277 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత కీలక రంగాల వాటాలు కొనేందుకు మదుపర్లు పోటీ పడగా 83,333 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 83,277 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 212 పాయింట్లు పెరిగి 25,683 పాయింట్ల వద్ద ముగిసింది. టీ20 ప్రపంచ కప్లో భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన వేళ పీసీబీ చైర్మన్ నఖ్వీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ సీనియర్ ఆటగాళ్లైన బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిది, షాదబ్ ఖాన్ చెత్త ప్రదర్శనలు చేస్తున్నా వారిని ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ నఖ్వీని ప్రశ్నించాడు. నఖ్వీకి తాను పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ అన్న విషయమైనా గుర్తుందా అని నిలదీశాడు. ఏమీ తెలియని వ్యక్తిని పీసీబీ చైర్మన్ చేశారంటూ మండిపడ్డాడు. ఇలాగైతే జట్టు ఎలా ముందుకు నడుస్తుందంటూ నఖ్వీపై అఖ్తర్ నిప్పులు చెరిగాడు. ప్రపంచంలో అతిపెద్ద నేరం ఏంటంటే అసమర్థుణ్ణి తీసుకొచ్చి అందలం ఎక్కించడమే అని కుండబద్దలు కొట్టినట్లుగా షోయబ్ అఖ్తర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్పై 61 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా సూపర్ 8లోకి ప్రవేశించింది.